కార్నర్ సోఫా సెట్టు ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత వీడియోలో చూడండి. ఈ కొలతల ప్రకారంగా ప్లైవుడ్ చెక్కలను కట్ చేసుకొని స్పంజులు అంటుపెట్టి వర్క్ చేయడం జరిగింది. సోఫా సెట్ యొక్క సైడ్ హ్యాండిలు ప్లైవుడ్తో తయారు చేయబడింది. ఈ ప్రకారముగా దీనిని ఫ్రేములో సోఫాను ఎలా ఫ్రేమ్ చేయడం జరిగిందో మీరు చూస్తున్నారు కదా. ఈ కార్నర్ సోఫా కార్నర్ యందు రెండు సైడుల ఫోములు వస్తాయి. బాటమ్ సైజు 8 ఇంచుల హైటు, లెగ్ సైజు 4 ఇంచులు, టోటల్ 12 ఇంచులతో హైట్ ఫ్రేమ్తో బాటమును తయారు చేసినాము. బ్యాక్ రెస్ట్ 27 ఇంచులతో తయారు చేయడం జరిగింది. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ హ్యాండిల వరకు చూడండి. బ్యాక్ సైడు 3 ఇంచుల ఫోమ్తోనూ 4 ఫోములు ఈ సైడ్ భాగం కూర్చుంటాయి. రైట్ సైడ్ భాగంలో అదే కార్నర్ భాగం నుంచి మొదలుకొని కార్నర్ పాయింట్ మీద 2 సైడ్ వస్తాయి. ఈ సైడు నుంచి ఈ సైడు చివరి వరకు 4 రెస్టులు వస్తాయి. ఒకటి కార్నర్ పైన వస్తుంది. ఈ హ్యాండిలు 2 ఇంచుల గ్యాపు లోపటికి ఉంది కాబట్టి ముందటి భాగము 2 ఇంచుల ఫోమును అంటించడం జరుగుతుంది. అంటించిన తర్వాత సేమ్ వెల్వెట్తో ప్యాక్ చేయడం జరుగుతుంది. ఈ చివరి భాగము నుండి ఈ హ్యాండిల్ వరకు 2 ఇంచ్ ఫోమ్తో టేకప్ చేసి క్లాత్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫిక్స్ చేసేదాని తర్వాత మనము దీని ప్రకారము ఎంత ముందు భాగం వచ్చిందో అంత ముందు భాగము ప్లైవుడ్ చెక్కలు కట్ చేసి ఫోమ్తో 8 ఇంచుల ఫోమును అంటుపెట్టి హైట్ 8 ఇంచుల భాగంతో సీట్ బ్యాక్ రెస్ట్ 3 ఇంచుల భాగంతో ఉంటుంది. బ్యాక్ రెస్ట్ 3 ఇంచుల భాగము, సీటు భాగము 8 ఇంచులు, మొత్తము 19.5 ఇంచుల సీట్ ఫ్రేమ్లో కూర్చొని సోఫా హ్యాండ్ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వలన సోఫా